హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? ఈరోజు మన ఛానల్ నుంచి మనం బాదుషాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. బాదుషాలు ఎప్పుడు కూడా మనం షుగర్తో చేసుకుంటూ ఉంటాం కదా. బాదుషాలు షుగర్తోనే మనకు షాపుల్లో కూడా షుగర్తో చేసినవే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు నేను బెల్లంతో మీకు బాదుషాలు ఆర్గానిక్ బెల్లంతో అయితే మనం ఆరోగ్యరీత్యా అయితే చేసుకుందామండి. ఆర్గానిక్ బెల్లంతో ఏ విధంగా బాదుషాలు చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికోసం ఒక 2 కప్పులు మైదాను తీసుకున్నానండి. తీసుకొని దాన్ని జల్లించాను. శుభ్రంగా జల్లించి ఇలా బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం అయితే వేసుకొని ఈ మొత్తాన్ని కూడా నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. నెయ్యితో అయితే ముద్ద అయ్యే వరకు కూడా కలుపుకుంటాను. ఆ తర్వాత వాటర్ అయితే పోసి కలుపుతానండి. ఇలా మీరు నెయ్యి తీసుకొని కలపండి. మొత్తాన్ని కలిపి ఇగో అట్లా ముద్ద అవ్వాలన్నమాట. ఎంతవరకు మనకు తెలియాలి అంటే అంత ముద్ద అయ్యే వరకు కూడా మీరు నెయ్యితో కలపండి. ఇప్పుడు నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గోధుమ పిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకోండి. ఒక అరకప్పు వాటర్ పడతాయి. అరకప్పు పోసుకొని నెమ్మదిగా అలా కలుపుకొని మరీ పిసికేయమాకండి. కలిపేసేస్తే మీకు గోధుమ పిండికి అంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. మనం బేకింగ్ సోడా వేసాము, దీంట్లో బేకింగ్ పౌడర్ వేసామండి. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. మీకు నేను చెప్పింది బేకింగ్ పౌడర్, అది కేకులో వేస్తూ ఉంటారు కదండి, అది. ఇట్లా సొద్ద చేసుకొని ఒక పావు గంట అయితే పక్కన పెట్టుకోండి. ఇదిగోండి కలిపినప్పుడు అలా ఉండాలన్నమాట లోపల. మూత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పంచదార బెల్లం పాకాన్ని అయితే పట్టుకుందాం. ఇదిగోండి 2 కప్పుల రవ్వకి, అదే 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు ఫుల్గా, ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామండి ఈ కప్పుతో ఫుల్గా అయితే బెల్లం వేసేసాను. ఇది బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి. ఇంకొక అరవరికి బెల్లం వేసానండి. ఇంకొంచెం ఒక 2-3 స్పూన్లు షుగర్ వేసానండి. టేస్ట్ కోసం అంటే వేసాను అనమాట. ఇప్పుడు మొత్తం కప్పున్నర బెల్లం వేసాను, ఒక 4 స్పూన్లు షుగర్ వేసాను. తడిచే వరకు కూడా మీరు కొంచెం వాటర్ పోసుకోండి. ఒక అరకప్పు వాటర్ పోసుకొని దీన్ని ఇప్పుడు మీరు పాకం బట్టి పెట్టుకోండి. దానికంటే ముందు మనం బాదుషాలను ముందు తయారు చేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా బాదుషా చిన్న తీసుకోండి. మనకి పావు గంట తర్వాత పిండి అయితే ఇలా ఉంటుంది. మధ్యలో ఎయిర్ ఉన్నట్లుగా అలా ఉంటుందండి. మీరు గట్టిగా నొక్కేయమాకండి. అలా పైన చేసుకొని పైన అప్పుడు మీకు మధ్యలో ఎయిర్ అయితే మాత్రం అలాగే ఉండాలి. ఇట్లా అలా నొక్కొని సెంటర్లో కొంచెం గుంటలా పెట్టుకుంటాం కదా బాదుషాకి, అలా పెట్టుకోసుకోండి. మీరు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఎట్లా కావాలన్నా కూడా మీరు బాదుషాలని ఇంకొక వేరే మోడల్లో చేసుకుంటామంటే దాంట్లో అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే బాదుషాని చెప్పకుండా ఉండాలా, బాదుషాని మనం చెప్పుకోకుండా నేను బాదుషాలాగే తయారు చేస్తున్నానండి. మధ్యలో గుంట పెట్టి ఇట్లా అన్నిటిని కూడా మీరు బాదుషాలని ముందు తయారు చేసి ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత నిదానంగా మీరు ఆయిల్ పోసుకొని కాల్చుకోవచ్చు. దాన్ని ఏ విధంగా కాల్చాలి అని కూడా మీకు నేను చెప్తాను. ఇట్లా మొత్తాన్ని కూడా అట్లా చేసుకోండి. గట్టిగా నొక్కేసేయమాకండి. గట్టిగా మన బలవంతా ఉపయోగించి నొక్కినట్లయితే అది గట్టిగా ఉంటాయండి. అట్లా కాకుండా పైన ఇలాగా చేసుకోండి. అలా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి. మీరు ఇంకా పెద్దవి కావాలి అనుకుంటే చేసుకోండి. నేనైతే ఇట్లా చిన్నవి చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకి పంచదారతో అయితేనే బాదుషాలు దొరుకుతుంటాయి. మనం పంచదారతో తింటూ ఉంటాం కదా, కానీ బెల్లంతో చేస్తే ఎలా ఉంటుంది అని చేశానండి. చాలా బాగుంది. మంచి బెల్లాన్ని అయితే తీసుకోండి. మంచి బెల్లం తీసుకున్నాను నేను, ఆర్గానిక్ బెల్లం. అది బెల్లం పొడి అండి. లేదంటే మీరు మామూలు బెల్లంతో కావాలన్నా గట్టి బెల్లం ఉంటుంది కదా, రాయి బెల్లం, దాంతో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే దాంతో చేసినప్పుడు కొంచెం పాకాన్ని వడగొట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి దాంట్లో. ఇట్లా ఆర్గానిక్ బెల్లము పొడి అంటే మీరు పడగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. శుభ్రంగానే ఉంటుంది ఈ బెల్లం. ఇట్లా మొత్తాన్ని చేసేసుకొని పక్కనైతే పెట్టుకోండి. మనకు పక్కన పాకము నానుతూ ఉందండి, అదే బెల్లము. దాన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ అన్నీ చేసేసుకున్నాము.
బాదుషాలు ఇదిగోండి స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని ఇట్లా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం ఏ విధంగా పట్టాలి అంటే కొంచెం ఇలా చేతితో అంటుకుంటే ఒక తీగలాగా వచ్చే వరకు పట్టండి. పట్టేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి, దాన్ని మూత పెట్టి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత బాండీలో మీరు బాదుషాల్ని ఒక్కొక్కటి అలా వేసుకోండి. స్టవ్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలండి, మీరు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. మీరు బాదుషాలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ లో ఫ్లేమ్ మీదే ఉండాలి. ఇలా కదపకూడదు బాదుషాని. మీరు వేసిన బాదుషా వెళ్ళి మునుగుతుందండి, దానికదే ఇది పైకి తేలుతుంది. అంతవరకు కూడా దాన్ని మీరు ఏం టచ్ చేయొద్దండి. స్టవ్ మాత్రం మీకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. అవి పైకి వచ్చిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని అటు ఇటు మనం కాల్చుకోవచ్చండి. సిమ్లో లోలో అలా మార్చుకుంటూ కాల్చుకోవచ్చు. ఇవి చూసారా, వాటి అంతటికి అవే మొత్తం అయితే తేలిని. నేనైతే ఒక గరిటె కూడా పెట్టలేదు. ఇప్పుడు గరిటె పెట్టి దాన్ని టోన్ చేస్తున్నాను నేను. ఇదిగోండి టోన్ చేశాను, చూసారు కదా. ఇట్లా మీరు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత పక్కన పాకం పెట్టుకోండి. ఆ పాకంలో వీటిని వేసేసేయండి, బెల్లం పాకంలో వేసేసుకోండి. మొత్తాన్ని అలా వేసుకొని అటు ఇటు తిప్పేసేసుకొని కొంచెం కొంచెం తీసేయచ్చండి. మనం వేడిగా వేసాం కాబట్టి మనకు త్వరగా పీల్చుకుంటుంది. జ్యూసీగా తినటానికి చాలా టేస్ట్గా, బెల్లం తింటున్నామనే ఒక సాటిస్ఫాక్షన్తో చక్కగా అయితే మీరు ఈ బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా. మీరు షుగర్తో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో బెల్లంతో కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం షుగర్ బదులు ఇక్కడ బెల్లాన్ని వేశారు, అంతేనండి. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోండి. వీటిని తీసేసి అటు ఇటు తిప్పి వీటిని కొంచెం అలా ఉంచి పక్కన పెట్టుకొని తర్వాత వేరే మీరు మళ్ళీ ఇంకొక వేసుకోవచ్చు. అలా ఈజీగా అయితే బెల్లం బాదుషాలని ఈ విధంగా తయారు చేసుకొని చూడండి. ఇలా చక్కగా బీట్లు ఇచ్చినట్లుగా ఇట్లా బీట్లు ఇచ్చిందనుకోండి, త్వరగా మీకు పాకం లాగేస్తుంది. తింటుంటే కూడా మీకు బాదుషా లాగా ఉంటుంది. ఇక చూసారు కదా, జ్యూసీగా ఉంది కదా. తేనెలు ఊరుతూ ఉన్న బాదుషాని అయితే ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. బెల్లం తేనెలో వేసిన బాదుషాని ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మంచిది. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకోండి. అన్నిటికంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.